నన్ను గెలిపించండి, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా, నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్ అంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తాజాగా 6 నెలల్లో 67,237 కోట్ల అప్పు చేశారు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.11% వడ్డీకి 4,237 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 19 సంవత్సరాల కాల వ్యవధితో 1,237 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధితో 1,500 కోట్లు, 15 సంవత్సరాల కాల వ్యవధితో 1,500 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ 6 నెలల్లో అప్పు చేసింది. దీంతో బాబు సర్కారు 6 నెలల్లో ఇప్పటి వరకు చేసిన అప్పును మనం పరిశీలిస్తే అది 67,237 కోట్లకు చేరిందని చెప్పుకోవచ్చు. ఇందులో బడ్జెట్ లోపల 59,237 కోట్లు అప్పు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద 8,000 కోట్ల అప్పు చేసింది కూటమి సర్కారు. కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్యారంటీ ఇస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు అప్పు చేసేందుకు గ్యారంటీలు ఇవ్వడాన్ని అయితే అప్పటి చంద్రబాబు జనసేన నేతలు తప్పుపట్టారు. తాజాగా ఇప్పుడు వాళ్ళు అదే పరిస్థితిని కొనసాగించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 5,000 కోట్లు, ఏపీఐఐసి ద్వారా 1,000 కోట్లు కలిపి మొత్తంలో 8,000 కోట్ల అప్పునకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అది ఒప్పులా, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్పులా అని ఇప్పుడు నిపుణులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో మనం ఈ వారం చంద్రబాబు చేసిన అప్పులను ఓసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు చేసిన మొత్తం అప్పు 67,237 కోట్లు, పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ఫెడ్ 5,000 కోట్లు, ఏపీఐఐసి 1,000 కోట్లు. సో మొత్తం 8,000 కోట్లుగా చెప్పుకోవచ్చు.